డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కువగా కొత్త వ్యక్తుల్ని జాయిన్ చేయమని ఎందుకు చెప్తారు? జనాల్ని జాయిన్ చేయించే పనిలోనే ఎందుకు ఉంటారు? ఒంటరిగా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేయలేమా? ఇలాంటి విషయాలను మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ముందుగా తక్కువ పెట్టుబడితో సొంతంగా వ్యాపారం మొదలుపెట్టే అవకాశం ఉండటమే దీనికి ప్రధానమైన కారణం. జనాలు మిమ్మల్ని జాయిన్ అవ్వమని చెప్పడానికి కొన్ని ముఖ్యమైనటువంటి రీజన్స్ ఉన్నాయి. దీంట్లో మొదటిది లో ఇన్వెస్ట్మెంట్, లో రిస్క్. సాధారణంగా ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలంటే లక్షల్లో పెట్టుబడి కావాలి. కానీ డైరెక్ట్ సెల్లింగ్ లో చాలా తక్కువ ఖర్చుతో లేదా కేవలం ప్రోడక్ట్ కొనుక్కోవడం ద్వారా బిజినెస్ పార్ట్నర్ గా మారొచ్చు. దీనివల్ల రిస్క్ కూడా చాలా తక్కువ. రెండోది ఎక్స్ట్రా ఇన్కమ్. మీరు చేసే ఉద్యోగం లేదా ఎడ్యుకేషన్ వదులుకోకుండానే పార్ట్ టైం గా పనిచేస్తూ అదనపు ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. మీరు ఎంత కష్టపడితే అంత ఆదాయం వచ్చే అవకాశం ఉండటం కారణంగా ప్రతి ఒక్కరికి దీన్ని చెబుతూ ఉంటారు. మూడోది ఫ్లెక్సిబుల్ టైమింగ్. ఇక్కడ బాస్ అనే వాళ్ళు ఉండరు. మీరు ఎప్పుడు పని చేయాలనుకున్నా చేయొచ్చు. ఎన్ని గంటలు కేటాయించాలనేది మీరే నిర్ణయించుకోవచ్చు. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇలాంటి చాలా మంది వ్యక్తులు ఈ యొక్క ఇండస్ట్రీలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ యొక్క సమయాన్ని వెచ్చించి మంచి డబ్బు సంపాదించవచ్చు. డైరెక్ట్ సెల్లింగ్ లో చేరటం వల్ల కేవలం డబ్బు మాత్రమే కాదు, ఒక మంచి స్కిల్స్ వస్తాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఎందుకంటే మీరు ఖచ్చితంగా కొత్త వ్యక్తులతో మీ ప్రోడక్ట్ గురించో లేదా మీ బిజినెస్ గురించో మాట్లాడాలి కాబట్టి ఖచ్చితంగా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. లీడర్షిప్ స్కిల్స్. ఒక టీం ఎలా డీల్ చేయాలో ఖచ్చితంగా మీరు ఇక్కడ నేర్చుకుంటారు అండ్ లీడింగ్ క్వాలిటీస్ మీలో డెవలప్ అవుతాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. స్టేజ్ మీద మీ అచీవ్మెంట్స్ గురించి, మీ బిజినెస్ గురించి ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి మీకు స్టేజ్ ఫియర్ పోతుంది. ఆపోజిట్ వ్యక్తుల అబ్జెక్షన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలో మీరు ఇక్కడ నేర్చుకుంటారు. ఐదో పాయింట్, పాసివ్ ఇన్కమ్. మీరు ఒక టీం ని బిల్డ్ చేసినప్పుడు మీరు నేరుగా పని చేయకపోయినా మీ టీం చేసే సేల్స్ మీద రాయల్టీ, కమిషన్స్ వంటి ఇన్కమ్స్ ని ఎర్నింగ్ చేసుకుంటూ మీరు ముందుకెళ్లొచ్చు. భవిష్యత్తులో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందడానికి డైరెక్ట్ సెల్లింగ్ ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఆరోది గుడ్ క్వాలిటీ ప్రొడక్ట్స్. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు సాధారణంగా తన ప్రొడక్ట్ క్వాలిటీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాయి. అందుకే ఒక మంచి ప్రొడక్ట్స్ ని వాడుతూ అవే ఇతరులకు రికమెండ్ చేయడం ద్వారా బిజినెస్ చేయమని చెప్తా ఉంటారు. డైరెక్ట్ సెల్లింగ్ లో జాయిన్ అయ్యే ముందు కంపెనీ బ్యాక్గ్రౌండ్, ప్రొడక్ట్ క్వాలిటీ, గవర్నమెంట్ గైడ్ లైన్స్, ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఉన్నాయో ఇవి పాటిస్తుందా లేదా ఆ కంపెనీ ఒకసారి చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. సో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది మీరు సింగిల్ గా కూడా చేయొచ్చు. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మీరు ఏదైతే ప్రొడక్ట్ ఉందో ప్రొడక్ట్ నాలెడ్జ్ ని తీసుకొని సింగిల్ గా మీరు వర్క్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ మీరు సింగిల్ గా డైరెక్ట్ సెల్లింగ్ చేసుకుంటూ వెళ్తే అదొక సేల్స్ మ్యాన్ వర్క్ అవుతుంది. అదే మీరు ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేసుకొని మీరు ఒక టీం తయారు చేసుకుని ముందుకెళ్తే మీరు ఒక పెద్ద బిజినెస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. హై వాల్యూమ్ లో బిజినెస్ ని టర్న్ ఓవర్ చేసి మీరు ఒక హై రిటర్న్స్ ని సంపాదించుకోవచ్చు. ఫైనల్ గా మేజర్లీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేయడానికి ముఖ్య ఇంటెన్షన్ ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్. దీని ఉద్దేశంగానే ఎక్కువ మంది నెట్వర్క్ ని క్రియేట్ చేయడానికి ఇష్టపడతారు. థ్యాంక్ యూ.